పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క ఉదయకాలము 10 గంటలకు యేసును స్వస్థపరిచే కార్యక్రమం నూతన మందిరంలో ఉంటుంది. 10:30 కల్లా వ్యాపకం ప్రాంతంలో వాహనం ఉంటుంది కాబట్టి రావాల్సిన వారు సకాలం రావాల్సిందిగా కోరుచున్నాను. నేటి యొక్క వాగ్దానము రోమా పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. మనలను ప్రేమించు వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. ఈ లోకంలో విజయం అనేది చాలా కష్టతరమైనది. కేవలము చదువులోనో ఉద్యోగంలోనో వ్యాపారంలో కాదు, కానీ ఈ దినాల యొక్క లేఖనం ప్రకారం చూసినప్పుడు ఈ లోక పాపం నుంచి విజయం పొందడం కూడా చాలా కష్టతరం. చిన్న చిన్న వాటిని కూడా మనం విజయం పొందలేం. కానీ ప్రియ కుమార్తె, నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంట, అది ఎలాంటిదైనా సరే ప్రభువైన యేసుక్రీస్తులో సమస్తము సాధ్యము. ఈరోజు ఒకవేళ నీకు కలిగిన పాప పరిస్థితి నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావా? నీ ఆర్థికమైన సంక్షోభం నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావా? నీ కలిగిన అనారోగ్య పరిస్థితులు నిన్ను దిగజారింపజేసి నీ విశ్వాసాలను కించపరిచే విధముగా దిగజారిపరిస్థితి వెళ్ళిపోతున్నావా? ప్రియ కుమార్తె, భయపడక. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనల్ని ప్రేమించిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమస్తమును మనము అత్యధికంగా విజయం పొందుకోబోతున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యందు సంపూర్ణమైన నమ్మకం ఉంచుదాము. ఆయన మనకు విజయం ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి ఉన్నారు అని బిడ్డలను ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి అపచయములో ఆవేదనలో ఈరోజు ఏదైతే ఇంటర్వ్యూలో పాల్గొన్నారో, ఏదైతేనైనా అత్యధికమైన అవస్థలో ఉన్నారో ప్రభా మీరే తోడేయండి. ప్రతి బంధకాలను విడుదల చేయండి. అయినా ప్రతి ఒక్క అపచయాన్ని తీసివేసి ఘన విజయం దయచేసినైనా నీ సాక్షిగా నిలబెట్టుకోమని మా జరిగే యొక్క ప్రార్థనలో కూడా నీ ఆశీర్వాదం నింపి శారీరక మానసికంగా ఆత్మీయంగా బలపరచమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి వారు ప్రార్థనలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరుకున్నారు. దేవుడు దీవించును గాక. ఆమేన్.